హాయ్ ఫ్రెండ్స్, ఏంటి బ్యాగ్ సర్దుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? మా ఊరైతే వెళ్తున్నాను. ట్రైన్స్ ఖాళీ లేవని చెప్పేసి ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఇంకా బస్సుకు టైం ఉందని చెప్పేసి కేక్ బేకరీకి వచ్చేసి కేక్స్ అయితే తీసుకుని అలా తినేసి ఇంకా బస్సుల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేమైతే తిరుపతిలో బస్సు బుక్ చేసుకున్నాను. మేము ఉండే ప్లేస్ నుంచి మా ఊరికైతే డైరెక్ట్గా బస్సులు లేవు. మేము ఉండే ప్లేస్ నుంచి తిరుపతి అయితే ఓన్లీ 3 అవర్సే జర్నీ. ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసి బస్సు అయితే ఎక్కిపోయాను. మా వారైతే బాగా చెప్తున్నారు, వెళ్ళి ఎంజాయ్ చేస్తాను, ఆనందాన్ని ఎవరు కోరుకోరని చెప్పేసి డైలాగులు వేస్తున్నాడు. ఇది వచ్చి ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఏదైనా ప్రమాదాలు జరిగితే అది ఒట్టుకొని లాగితే తప్పించుకోవచ్చు అంట. మా వారు బాగా చెప్పేసి వెళ్ళిపోయారు. బస్సు కూడా స్టార్ట్ అయింది. నెల్లూరు వరకు వచ్చాము. నెల్లూరులో ఫుడ్కి అయితే ఆపారు. నేను ఇంకా మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేసి అలా పడుకున్నాను. మార్నింగ్ అయింది. మా శ్రీకాకుళం అయితే వచ్చేసింది. ఇదేనండి మా శ్రీకాకుళం. ఇంకా ఆటో స్టాండ్కి వచ్చి నేను ఆటో అయితే ఎక్కిపోయాను. చూడండి, నా మొహం అంతా దెయ్యం పట్టిందల్లా అయిపోయాను కదా. మా విలేజ్కి వెళ్ళే తోల చూడండి, లొకేషన్ అయితే అంతా బాగుంది కదా. వరిసేను మొత్తం పండిపోయింది. ఇక్కడ ఆల్రెడీ నూర్పు కూడా నూర్చేస్తున్నారు. ధాన్యం కూడా మొత్తం అన్ని పండిపోయాయి. రోడ్ల మీద అంటే ధాన్యం వేసి ఎండేస్తున్నారు. బాగా ఎండకి ఎండుతాయని చెప్పేసి ఎండాక అవి మూటలు కడతారులేండి. నేను వచ్చేసరికి అయితే మా అమ్మ ఆటో దగ్గర రెడీగా ఉంది. థ్యాంక్ యూ, బాయ్.